హైదరాబాద్ సిటీలో ఫ్యామిలీతో పిల్లలతో బడ్జెట్లో టైం స్పెండ్ చేయడానికి జలవిహార్ అనేది ఒక మంచి ఆప్షను. ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్లో ఆ వేడికి ఇక్కడ వాటర్ రైడ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రజెంట్ జలవిహార్ ఎలా ఉంది, ఇక్కడ ఎన్ని వాటర్ రైడ్స్ ఉన్నాయి, మనం పే చేసి మనకి వర్తా కాదా, టోటల్ అయితే ఇన్ఫర్మేషన్ కవర్ చేయబోతున్నాను. వీడియో కూడా నాకు తెలిసి చిన్నగానే ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే ఎక్కడన్నా మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి 1 by 1 అయితే కవర్ చేద్దాం, పదండి. జలవిహార్ వాటర్ పార్క్ సిటీ మధ్యలో నెక్లెస్ రోడ్ మీద ఉంటుంది. మీకు డైరెక్ట్ MMTS ట్రైన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి టికెట్స్ తీసుకుందాం. టికెట్ ప్రైజెస్ వచ్చేసి 3 feet అబవ్ ఉంటే 550 రూపీస్, బిలో ఉంటే 450. మా పాప అబవ్ ఉంది కాబట్టి 550 ఛార్జ్ చేశారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు. అండ్ మన బ్యాగ్ లేదంటే మొబైల్స్ పెట్టుకోవడానికి లాకర్ ఆప్షన్ కూడా ఉంది. 200 రూపీస్ డిపాజిట్ పే చేస్తే వీళ్ళు 4 అవర్స్కి 50 రూపీస్ కట్ చేసుకుంటారు. దాని తర్వాత 100 రూపీస్ రిమైనింగ్ అమౌంట్ వెళ్ళేటప్పుడు ఇస్తారు. పార్కింగ్ కూడా బాగుంది. 2 వీలర్కి అయితే 20 రూపీస్. దాని పక్కనే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, కాకపోతే లోపలే ప్రైజెస్ తక్కువ ఉన్నాయన్నమాట. పార్క్ ఎంట్రీ మనకి లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. సో లోపలికి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే మనం ఒక లాకర్ తీసుకోవాలి, ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. సో పదండి, లాకర్ ఎక్కడుందో చూపిస్తా. లాకర్ రూమ్ అయితే ఇదిగో కాస్త లోపలికి వస్తే మనకి ఎదురుగుంది కదా, అదే అనమాట. వెళ్ళి లాకర్ అయితే తీసేసుకుందాం. ఇందాక చూపించా కదా, 200 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి. దాని పక్కనే మనకి డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంటుంది. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ బాగానే ఉన్నాయి, డ్రైగా మెయింటెనెన్స్ అంతా కూడా. లాకర్ తీసేసుకున్నాక ఇక్కడ వచ్చి యాక్చువల్గా లాకర్స్ ఉండేది, వెళ్ళి మన బ్యాగ్ అయితే పెట్టేద్దాం, పదండి. సో ఇలా మనకి నెంబర్స్ అయితే ఇచ్చి ఉంటారు మన కీ మీద. ఆ నెంబర్ని చూసి లాక్లో పెట్టేసుకోవడమే. మా పాప అయితే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. ఆర్ యూ ఎక్సైటెడ్? ఆల్ సెట్. ఇంకెళ్ళైతే వాటర్ రైడ్ ఎక్స్ప్లోర్ చేయడమే. నేనైతే మునగను. మనం ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి అయితే కాఫ్తో యుద్ధమే చేస్తున్నాం. జస్ట్ పాప కోసం వచ్చామన్నమాట. సో వెళ్ళి చూపిస్తా, పదండి 1 by 1. ఫస్ట్ అయితే లేడీస్ అండ్ కిడ్స్ పూల్ ఉంది. పాపని తీసుకెళ్ళి ఫస్ట్ కొన్ని యాక్టివిటీస్ చేపిస్తే తర్వాత మనం ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు రైడ్స్ అన్నీ కూడా. ఇది కిడ్స్కి ఇంకో రైడ్. అక్కడే పైన వాటర్ పడేటప్పుడు అయితే భలే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. అండ్ ఇంకాస్త పెద్ద పిల్లల కోసం ఎదురుగా స్లైడ్ యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి. ఇన్ కేస్ మీరు పిల్లలతో వస్తే ఇలాంటి ట్యూబ్స్ తెచ్చుకోండి. ఇవి ఇక్కడ వీళ్ళు ఇవ్వరు అనమాట, మనం ఓన్గా తెచ్చుకుంటే బెటరు. అండ్ పక్కనే లేడీస్ చేయడానికి ఇది పెద్ద స్లైడ్ యాక్టివిటీ. ఇది మా పాప జోష్లో భయం పక్కన పెట్టేసినట్టుంది. సో ఇదంతా కూడా కిడ్స్ జోను. పెద్ద ఎక్కువ యాక్టివిటీస్ లేవు, కాకపోతే వాళ్ళకి వాటర్ ఒకటి ఉంటే చాలు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. నెక్స్ట్ జలవిహార్లో ఉండే మెయిన్ రైడ్స్ చూద్దాం పదండి. ఫస్ట్ యాక్టివిటీ డబుల్ ట్యూబ్ రైడ్. దీనికోసం మనమైతే ఇక్కడ క్యూలో నిలబడి ఈ ట్యూబ్ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. దానికోసమే ఈ క్యూ లైన్ అంతా కూడా. ఇక్కడ సెక్యూరిటీ కానీ లైఫ్ గార్డ్స్ కానీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ట్యూబ్స్ తీసుకొని అలా పైకి వెళ్ళాలన్నమాట. అదే పెద్ద ఫిజికల్ యాక్టివిటీ. మీరు ఎన్నిసార్లు పర్ఫామ్ చేయాలనుకుంటారో అన్నిసార్లు అయితే ఎక్కాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ఎక్కుతా ఉన్నారు చూడండి. సో ఇలా మీరైతే ఒక 3 floors అయితే ఎక్కాలి. ఎక్కిన తర్వాత అక్కడ నాకు తెలిసి సెక్యూరిటీ ఉంటారు 1 by 1 సెండ్ చేయడానికి. వెళ్ళి చూపిస్తా. ఆల్రెడీ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో అందుకే మీరు బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే వీక్ డేస్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో టోటల్ 3 different రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇదైతే డబుల్ స్లైడ్. మా పాప అయితే ఎక్సైట్మెంట్లో ప్రతి రైడ్ దగ్గర వచ్చేస్తూ ఉంది. ఒక చేతిలో కెమెరా, బ్యాక్ సైడ్ పాప. చూడాలి ఎలా ఉంటుందో. ఎవరైనా భలే ఉంది యాక్టివిటీ, చూశారు కదా. నెక్స్ట్ రైడ్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే సింగిల్ ట్యూబ్ రైడ్ అయితే పర్ఫామ్ చేస్తున్నాను. పెద్ద ఏం కష్టం కాదు, ఇవన్నీ కూడా చిన్నవే, కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. నాయన సింగిల్ చేతిలో అయితే అసలు గ్రిప్ ఉండట్లేదు. అబ్బా
ఇక్కడ చూస్తున్నారు కదా, క్లియర్గా నాకైతే గ్రిప్ వెళ్ళిపోయింది పట్టుకునే దాంట్లో. ఇంక వెనకాలని వచ్చిన వాళ్ళు అయితే ఇంకా ఆగిపోతారు నా వల్ల. వెనకాలైతే వేరే చిన్న పాప వస్తున్నట్టు ఉంది పాపం. నా వల్ల అయితే ఆ పాప డిస్టర్బ్ అయింది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ కాకపోతే కాస్త కేర్ఫుల్గా ఉండాలి. మీరు సింగిల్ హ్యాండ్లో పట్టుకున్నప్పుడు ఇదిగో మధ్యలో ఇటువంటి స్టన్స్ కూడా జరుగుతాయి. ఏడ లేచి మళ్ళీ కూర్చుందామంటే ఆ వాటర్ వస్తూ ఉంటాయి కదా, జారిపోతుందన్నమాట. అయినా మనం ఏమో కెమెరా కింద పెట్టట్లేదు, మన ఫోకస్ అంతా కూడా ఒక చేత్తోనే ఉంది. సో మళ్ళీ అయితే ఎట్టో ఒకటి కూర్చొని వెళ్తా ఉన్నా. ఇప్పుడు చూడండి అయితే రివర్స్లో వెళ్తా ఉన్నా. ఓరేనా అయినా ఆ రివర్స్లో అయితే పెద్ద అడ్వెంచరు. కింద పోయి పడ్డా, అసలు తల తగిలింది కిందకి. ఎలాగో ఆ ఫోర్స్ తక్కువ ఉంది కాబట్టి సేఫ్, పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పెండులం రైడ్. ఇది పిల్లలు చేయడానికి లేదు, చూడడానికి సింపుల్ గానే మంచి అడ్వెంచర్ రైడ్ అనమాట. చూస్తున్నారు కదా, పైన నుంచి ఇలా వస్తారు. సో అటు ఇటు జరుపుతూ ఉంటారు. ఇదైతే వెళ్ళి చేద్దాం పదండి. 2 మెంబర్స్ చేయవచ్చు ఇది, కాకపోతే పిల్లలకి అలవ్ లేదు. మా వైఫ్కి రైడ్స్ అంటేనే భయము. సో అది పట్టుకొని ఏడెళ్తుంది, అది వదలమంటే వదలట్లేదు. ఇప్పుడు చూడండి, ఓరే నాయన భలే ఉంది అసలు. పైన నుంచి అటు ఇటు ఫస్ట్ టైం కిందకు వచ్చినప్పుడు అయితే సూపర్ ఉంది ఎక్స్పీరియన్స్. ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. చూడడానికి సింపుల్ కానీ మంచి అడ్వెంచర్ యాక్టివిటీ అనమాట. అందులో ఈ ఒక్క చేత్తో పట్టుకున్నప్పుడు అయితే నాకైతే మంచి అడ్వెంచర్ అనిపించింది. సో ఇదనమాట పెండులం రైడ్. చూస్తున్నారు కదా, బాగుంది. నెక్స్ట్ రైడ్ అయితే మల్టీ లైన్ మ్యాట్ రైడ్. ఇదైతే ఇలా మ్యాట్లో పైన నుంచి ఇలా కిందకి వెళ్తారు. ఈ యాక్టివిటీ అయితే నేను చేయలేదు. సో ఇలా పైన నుంచి ఇలా స్విమ్మింగ్ పూల్లో ఇలా వస్తారనమాట. ఇది కూడా మంచి అడ్వెంచర్ రైడ్, బాగుంటుంది. ప్రతి దగ్గర మీకైతే లైఫ్ గార్డ్స్ ఉన్నారు. దాని పక్కనే ఇంకో రైడ్ ఉంటుంది. దీని లోపల నుంచి వెళ్ళి కింద స్విమ్మింగ్ పూల్లో పడతారు. ఇది కూడా చేయలేదు నేను. ఫుడ్ కోర్ట్లోకి వెళ్దాము. ఆల్మోస్ట్ టైం కూడా 3 అవుతా ఉంది. సో ఏదో ఒకటైతే కాస్త తిందాం. మనకైతే ఆకలి లేదు, కానీ పిల్లలతో వచ్చాం కాబట్టి కాస్త ఫ్యూయల్ అయితే ఫిల్ చేయాలి బాడీలో. సో ఇది ఫుడ్ కోర్టు, బాగా బిజీగా ఉంది. ఆప్షన్స్ కూడా పర్లేదు. రేట్స్ ఎలా ఉన్నాయో ఆర్డర్ చేసి చూద్దాం. కాఫీ షాపు, అరేబియన్ మండి, మీకు నాన్ వెజ్ కావాలన్నా చాట్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి ఆప్షన్స్. హైదరాబాద్ బిర్యానీ, రోటీ కర్రీస్, ఇంకా అటు సైడ్ కూడా చాలా ఉన్నట్టున్నాయి. అంతా కూడా సెల్ఫ్ సర్వీసు. సో ఇటు సైడ్ ఏమున్నాయో చూద్దాం. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఇవి ఉన్నట్టున్నాయి. సో ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అండ్ సౌత్ ఇండియన్ టిఫిన్స్. సో బాగానే కవర్ చేస్తారు ఆప్షన్స్. చైనీస్ ఫుడ్ మొత్తం ఉంది. మనమైతే మండి ఆర్డర్ చేసాం, వచ్చేసింది మటన్ జ్యూసీ మండి. పర్లేదు, ఈ ప్రైస్కి బాగానే ఇచ్చారు క్వాంటిటీ. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మటన్ కాదు చికెన్, నేను మటన్ అనుకున్నా. ఉంది పీసు, ఇంకా తినేద్దాం. నెక్స్ట్ అయితే టీ తీసుకుంటున్నాం. మనకి బిర్యానీ తింటే టీ తాగాల్సిందే. నెక్స్ట్ అయితే వేవ్ పూల్ దగ్గరికి వచ్చాం. ఇదే హైలైట్ యాక్టివిటీ. ఇక్కడ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూపిస్తా చూడండి. అసలు ఈ వేవ్ పూల్ దగ్గరే ఉంది జలవిహార్ క్రౌడ్ అంతా కూడా. లోపల వెళ్దాం పదండి. ఒకసారి క్రౌడ్ చూడండి అసలు ఎలా ఉంది. సండే మామూలే. సే హాయ్. మామూలుగా లేదు క్రౌడ్. పైన ఈ ఎండకి, కింద చల్లగా ఈ నీళ్ళలో భలే ఉంది. వేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వేవ్ పూల్ అంటే సముద్రంలో అలల్లాగా ఈ స్విమ్మింగ్ పూల్లో అలలు వదులుతారనమాట. ఇక్కడ షెడ్యూల్ ఇచ్చున్నారు చూడండి. సో ఈ టైమింగ్లో మీకు అలలు వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా రైన్ డ్యాన్స్. ఈ వేవ్ పూల్ పక్కనే ఉంటుందన్నమాట.
దీనికి కూడా స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. సో ఫుల్ ఫన్ ఉంది ఇక్కడ చూడండి. చూసారు కదా రైన్ డ్యాన్స్. పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. నాకైతే వర్త్ అనిపించింది ఆ ఎంట్రీ టికెట్. జస్ట్ ఆ వేపులు ఆ రైన్ డ్యాన్స్తో పిల్లలతో సిటీలో ఎంజాయ్ చేయడానికి ఇంతకన్నా వేరే ప్లేస్ అయితే నాకు ఆల్టర్నేటివ్ లేదనిపించింది. ఐ హోప్ నేనైతే జలవిహార్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. చిన్న వాటర్ పార్కే ఇది. అఫ్కోర్స్ ఆ ప్రైస్కి సిటీలో బెస్టే అనిపించింది నాకు. మీరు నెంబర్ ఆఫ్ రైడ్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా సిటీకి అవుట్స్కట్స్లో కాకుండా సిటీలోనే మీకు పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా ఈ సమ్మర్లో మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటే బడ్జెట్లో ఇదైతే బెస్ట్ ఆప్షను. ఐ హోప్ నేను ఇన్ఫర్మేషన్ అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా వీడియో లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.